హాయ్ గైస్ వెల్కమ్ టు కోడ్ రోలర్. టీసీఎస్ మొత్తానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారనమాట. సో, ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తామనమాట. అంటే ఫస్ట్ మీరు ఏం క్లిక్ చేయాలి, దాని తర్వాత ఏం క్లిక్ చేయాలి, అలా అలా అలా. సో, అయన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడే అప్లై చేయకండి. ప్రెజెంట్ సర్వర్ చాలా హెవీ ఇష్యూలో ఉంటది. సో, ఇప్పుడే అప్లై చేయకండి. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు? అయన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తామనమాట. అండ్ మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చూడండి. మనం రీసెంట్‌గా టీసీఎస్ ప్లే లిస్టే పెట్టాం. సో, దాంట్లో సంబంధించి టీసీఎస్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. సో, దాన్ని కూడా ఒకసారి చూసి క్లిక్ చేయండి అండ్ చూడండి. అండ్ మనం ఫస్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. సో, మీకు ఫస్ట్ కింద ఈ లింక్ ఇస్తామనమాట. సో, ఈ లింక్ ఓపెన్ చేయగానే ఇలా వస్తది మీకు ఇంటర్ఫేసు. వన్స్ ఇంటర్ఫేసు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ క్లిక్ చేయగానే మీకు ఇది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడే చూడొచ్చు ఒకసారి. ప్రెజెంట్ ఇది లైట్ వెర్షన్ మాత్రం ఓపెన్ అవుతున్నా. ఎందుకంటే యూజర్స్ హెవీగా ఉన్నారు. సో, మీ రిజిస్ట్రేషన్ సగంలో ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఇప్పుడే అప్లై చేయకండి. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ మీకు తెలుసుగా ఆ లింక్ సేమ్. ఈడ రిజిస్టర్ నౌ అంటే ఇక్కడ రిజిస్టర్ హియర్ ఆడ క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఈ విధంగా వస్తదనమాట రిజిస్టర్ హియర్ అంటే న్యూ యూజర్ కాబట్టి. వన్స్ మీరు రిజిస్టర్ హియర్ కొట్టగానే మీరు ఐటీ సెలెక్ట్ చేసుకోండి. బీపీఎస్ కాదు ఐటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మీ మెయిల్ ఐడీని తర్వాత దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చాక సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఆధార్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ అండ్ మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అగ్రీ కొట్టేసి ప్రొసీడ్‌లోకి వెళ్ళిపోవాలి. సో, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వాళ్ళు ప్రైవసీ నోటీస్ ఏం చేస్తారో అన్నిటికి మనం అగ్రీ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. అది తెలిసిందే కదా మీకు. సో, నెక్స్ట్ జెండర్, ఇన్‌స్టిట్యూషన్ అంటే మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ క్వాలిఫికేషన్ ఇయన్నీ చెక్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ చెక్ చేయండి. ప్రతి ఒక్క స్పెల్లింగ్ సింగిల్ క్యారెక్టర్ కూడా మీకు జాబ్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. సింగిల్ క్యారెక్టర్ కూడా. సో, ప్రతీదీ చెక్ చేయండి. సో, నియరెస్ట్ టీసీఎస్ ఆఫీస్ మీకు ఏది నియరెస్ట్‌గా ఉంటే అది చూడండి. లైక్ మీకు ప్రెజెంటు మీకు చెన్నైకి దగ్గరుండొచ్చు. లేదు మీకు కొంతమందికి విజయవాడ లేదు విశాఖపట్నం దగ్గరుండొచ్చు. కొందరు హైదరాబాద్ దగ్గరుండొచ్చు. సో, మీకు ఏ దగ్గరలో ఉందో చూడండి. అండ్ క్వాలిఫికేషన్ మీకు తెలుసుగా బీటెక్ అంటే బీఈ, ఎంసీఏ, ఎంఎస్ అసలు ఏదైతే అది మీరు క్లిక్ చేయండనమాట. సో, మీరు అయన్నీ ఇచ్చాక లాస్ట్‌లో కన్ఫర్మ్ కొట్టండి. మీ మొబైల్ నంబర్ ఇచ్చి. ఓకే. సో, వన్స్ మొబైల్ నంబర్ ఇచ్చి కన్ఫర్మ్ కొట్టామంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడీ వస్తది. దీన్ని మీరు కాపీ చేసి పెట్టుకోండి. డీటీ ఆర్ సీటీ ఏదైనా రావచ్చు. బట్ కాపీ చేసి పెట్టుకోండి. కాపీ చేసి సేఫ్‌గా పెట్టుకోండి. ఈ నంబర్ మీకు ఫ్యూచర్‌లో ఎన్నో దగ్గరలో యూజ్ చేస్తారు. ప్రతి దగ్గర ఈ నంబర్ మీకు అవసరం. ఈవెన్ మీ ఆఫర్ లెటర్‌లో కూడా ఈ నంబర్ యూజ్ అవుద్ది. సో, ప్రతి దానికి ఈ నంబర్ అవసరం. సో, మీరు కాపీ చేసుకొని పెట్టుకోండి సేఫ్‌గా. నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. సో, దాని తర్వాత మీరు ఈ క్యాప్చా కోడ్ కొట్టేయాలన్నమాట. సో, మీరు క్యాప్చా కోడ్ కొట్టేస్తారు అదేం కాదు. సో, నెక్స్ట్ మళ్ళీ మీ మెయిల్‌కి ఒక ఓటీపీ వస్తదన్నమాట. ఎందుకు? నెక్స్ట్ స్టెప్ పోర్టల్‌కి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ పోర్టల్‌కి పోవడానికి మీకు ఒక మెయిల్ వస్తుంది. సో, ఆ ఓటీపీ కొట్టారంటే మీకు లాగిన్ అయిపోవచ్చనమాట. అంటే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. డీటీ ఆర్ సీటీ డేటాతో మీకు ఒక అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో, మీరిప్పుడు అకౌంట్ క్రియేట్ చేశారు. సో, అప్లికేషన్ ఫామ్‌లోకెళ్ళండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్. చాలా డేటా ఇక్కడే ఇవ్వాలి మీరు. అప్లికేషన్ ఫామ్‌లో చాలా డేటా ఇవ్వాలి. సో, అందుకే మీరు స్లోగా చేయండి. ఇప్పటికిప్పుడు చేశారంటే సర్వర్ లోడ్ ఇష్యూస్ చాలా వస్తాయన్నమాట. సో, సగంలో కట్ అవ్వడం ఇలా అన్నీ జరుగుతాయి. సో, 1 ఆర్ 2 డేస్ వెయిట్ చేయండి. లాస్ట్ డేట్ ఎప్పుడు? అసలు టీసీఎస్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 23 మార్చ్. ఏంటి? 23 మార్చ్. మీరు ఎగ్జామ్ డేట్ 15థ్ అని చెప్పారు. దాని తర్వాత 23 మార్చ్ ఏంటి అని అడగొచ్చు. 23 మార్చ్ రావడం ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ 15థ్ స్టార్ట్ అవుద్ది. 15థ్ నుంచి నెక్స్ట్ మంత్ కూడా పెట్టొచ్చు. లేదు జూన్‌లో కూడా ఎగ్జామ్ పెట్టొచ్చు. అంతెందుకు మీకు ఎగ్జామ్ డేట్ రిలీజ్ చేసిన 2 మంత్స్ తర్వాత కూడా ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో, 23 దాకా మీకు అప్లై అయ్యే ఛాన్స్ ఉంది. సో, మీకు 1 ఆర్ 2 డేస్ తర్వాతైనా అప్లై చేయండి. సో, మీ డేటాను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరన్నీ డేటా తెచ్చి పెట్టుకోండి. అప్పటికప్పుడు మీ ఫార్మ్స్ ఇయన్నీ ఎతకకుండా అప్పటికప్పుడు కాకుండా ఫస్ట్ ఏమేం డేటా కూడా చూడండి. ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఏమేమి అవసరం అవుతాయని. సో, నెక్స్ట్ మీరు క్లిక్ ఆన్ స్టార్ట్ ఫిల్లింగ్ ఫార్మ్ అని కొట్టారనమాట కింద. సో, ఇక్కడ 4 సెక్షన్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. 4 సెక్షన్స్ ఇంపార్టెంటే. దాంట్లో సబ్ సెక్షన్స్ కూడా ఉంటాయి. సో, చూడండి సెక్షన్‌లో చాలా డేటా ఉందనమాట. సో, మీరు ఇక్కడ ఏం కొట్టాలి మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పర్మనెంట్ అడ్రెస్, మీ పర్సనల్ అడ్రెస్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఇయ్యాలి. ఆధార్ కార్డ్‌లో ఏముంటే అదే ఇవ్వండి చెప్తున్నాగా. ఆధార్ కార్డ్‌లో ఏముంటే ఆ డేటాని ఇవ్వండి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో, ఇది ఇంపార్టెంట్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ ఎప్పుడు ఇంపార్టెంట్. సో, మీరు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. సో, మీకిక్కడ 4 సెక్షన్స్ వస్తాయనమాట. ఏంటి మీ అకాడమిక్స్ అంటే మీ 10థ్ ఇన్ఫర్మేషన్, మీ ఇంటర్ ఆర్ డిప్లొమా ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ మీ బీటెక్ ఇన్ఫర్మేషన్ అన్నీ. సో, 10థ్ అంటే మీకు ఆల్రెడీ మార్క్స్ వచ్చేసాయి. బట్ ఇంటర్ అంటే మార్క్స్ వచ్చేసాయి. బట్ బీటెక్ అలా కాదు కదా! సో, దానికోసం అనమాట.
సో, మీరు చూడండి అన్నీ ఈడ ఫుల్ టైమ్ పెట్టుకోండి. అండ్ అన్నీ సీజీపీఏ ఏదైతే అన్ని పర్ఫెక్ట్‌గా ఇవ్వండి ఇన్ఫర్మేషను. అండ్ మీరు మార్క్స్ కాలిక్యులేషన్ పర్ఫెక్ట్‌గా చెక్ జేసుకోండి. మళ్ళీ ఆడ అడగతుర్రు. ఏంటి ఇంటర్వ్యూ దగ్గర అడగతారు. మీ డేటా అంటే మీ డాక్యుమెంట్స్ మీ ఒరిజినల్ తీసుకొనిపోవాలి. మీ మార్క్స్ లిస్ట్ అన్నీ ఒరిజినల్ తీసుకొనిపోవాలి. లేకపోతే కాలేజోళ్ళు స్టాంప్ ఏసినయి తీసుకొనిపోవాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. సో, ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ చూడండి ఏమేమి కావాలని. చూసారంటే మనకి ఈడ చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మన బీటెక్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఆ తర్వాత మీ 10థ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అండ్ మీ ఇంటర్ ఆర్ డిప్లొమా చూసారుగా ఇక్కడ 12థ్ ఆర్ ఈక్వివలెంట్ డిప్లొమా ఉందన్నమాట. లేకపోతే బోత్. సో, అన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఎస్‌సి కూడా అడుగుతారు మీ 10థ్ రిలేటెడ్. సో, అయన్నీ ఓపెన్ చేసి చెక్ చేయండి. సో, నెక్స్ట్ ఏంటి మీకేమైనా అదర్ కోర్స్ ఉందా? లైక్ మీకు ఎంటెక్ ఉందా? ఎంఎస్ ఆర్ ఎంసీఏ ఏమైనా ఉన్నాయా? సో, అయి ఏమైనా అడుగుతారు. సో, దాంట్లో మీకు ఉంటే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టేయండి. సో, నెక్స్ట్‌లోకెళ్ళిపోదాం. దాని తర్వాత మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా అంటే మీరు నో అనే పెట్టేయండి. ఎందుకంటే మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! మీకు కాలేజీలోనే కదా ఉండేది. సో, దట్స్ వై. సో, నెక్స్ట్ ఏముంది ఇక్కడ నెక్స్ట్ ప్రతిదానికి సేవ్ అనుకుని పెడితే ఇక్కడ మిమ్మల్ని గురించి అడుగుతా డిక్లరేషన్ ఫార్మ్. సో, ఈ ఇన్ఫర్మేషన్ బాగా చెక్ చేయండి. మీరు చదవండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ మీకు ఎడ్యుకేషన్‌లో బ్రేక్ వస్తది. లైక్ 10థ్ నుంచి ఇంటర్‌కి 1 ఇయర్ గ్యాప్ రావచ్చు. లేదు డిప్లొమా నుంచి బీటెక్ 1 ఇయర్ గ్యాప్ రావచ్చు. 10థ్ టు అండ్ ఇంటర్ 1 ఇయర్ గ్యాప్ రావచ్చు. ఆ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చు. ఈ బ్రేక్ ఉంటే యెస్ పెట్టండి. ఎందుకంటే కాలేజు వాళ్ళు డాక్యుమెంట్స్ మీరు ఎత్తుకొని పోతారు. కాలేజు, ఇంటరు, 10థ్ అన్నీ ఒరిజినల్సే తీసుకొని పోవాలి. వాళ్ళు చెక్ జేస్తారు. ఓకే. వీళ్ళ దగ్గర బ్రేక్ ఏం లేదు. లేకపోతే బ్రేక్ ఉంది. సో, అయన్నీ చూస్తారనమాట. సో, మీరు ఒకసారి చెక్ జేయండి. సో, మీకు ఈ ఇన్ఫర్మేషన్ చూడండి. మీకు బ్రేక్ ఏమైనా ఉందా? లేదు. మీరు అదర్ కోర్సెస్ ఏమైనా చేసారా? లేదు. పెండింగ్ బ్యాక్‌లాగ్స్ ప్రెజెంట్ ఏమైనా ఉన్నాయా? ఉంటే యెస్ పెట్టండి. లేదంటే నో పెట్టేయండి. సో, అదే మరి కింద డిక్లరేషన్ ఫార్మ్, బ్రేక్ అయన్నీ చెక్ జేయండి. అంతా చూడండి ఒకసారి. సో, ఇది జస్ట్ డిఫాల్ట్ అనమాట. అందరూ ఊరికే అందరూ యెస్ పెట్టారు. మీరు యెస్ పెట్టకూడదు. మీకు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ ఉంటే నో పెట్టండి. సో, అయన్నీ చదవండి. చదివినాకే పెట్టండి. ఏది బ్లైండ్‌గా పెట్టుకుంటా పోతే మీకు చాలా లాస్ అవుద్ది. నేను చెప్తున్నా పాస్ట్‌లో మా ఫ్రెండ్స్‌కి చాలా మంది లాస్ అయ్యారు అందుకే. సో, నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేయండి. సో, మీకీడ లాంగ్వేజెస్ అడుగుతారనమాట. ఏంటి ఇంగ్లీష్ ఎట్టు అందరికి ఎస్ఎస్ఎస్ అని వచ్చేస్తది. సో, మీకిక్కడ కింద మీ ఒరిజినల్ లాంగ్వేజ్ నేనైతే తెలుగు పెడతా. మీరు తమిళ్ అయితే తమిళ్ పెట్టండి. లేదు కన్నడ అయితే కర్ణాటక కన్నడ ఏదో పెట్టేయండి. సో, అన్నిటికి మీరు యెస్, నో ఆడ మీది మ్యాచ్ అవుతుంది అన్నీ పెట్టేయండి అనమాట. లాంగ్వేజెస్ మీకు అదర్ లాంగ్వేజ్ వచ్చినా పెట్టండి. అది యూజ్‌ఫుల్ అవుతుంది ఎక్స్‌ట్రా గూడా. అండ్ అచీవ్‌మెంట్స్ మీకు అచీవ్‌మెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. లేకపోతే క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేయండి. సో, అదర్ డీటెయిల్స్ అనమాట. లైక్ ఏంటి మీ మీ సీవీ అనమాట. మీ నేషనాలిటీ, మీకేమేం లాంగ్వేజెస్ అదనమాట. దీంట్లో మీరు మీ బ్లడ్ గ్రూపు, అండ్ మీ నేము, అండ్ మీ రెజ్యూము అన్నీ అప్‌లోడ్ చేయాలనమాట. సో, ఇయన్నీ అయిపోయినాక అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అనమాట. ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్కరు ప్రివ్యూ చెక్ చేయండి. ప్రివ్యూ చెక్ చేయకుండా చాలామంది పోతున్నారు. ఒకసారి చెక్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేయండి. సో, యూజ్‌ఫుల్ అవుద్ది. సో, ఇఫ్ ఇన్ కేస్ బ్యాక్ ఏమైనా ఉంటే బ్యాకెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చనమాట. లాస్ట్‌లో మీరు సబ్మిట్ అప్లికేషన్ కొట్టొచ్చు. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ ఫార్మ్ కొట్టగానే మీకు కింద ఇలా పాపప్ వస్తది. ఏంటి? వుడ్ యూ లైక్ టు అప్లై ఫర్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్. మీరు యెస్ కొట్టండి. సో, మీరు యెస్ కొట్టగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. ఏది మీరు లొకేషన్ సెలెక్ట్ చేసి మీకు దగ్గరలో ఏ ఎగ్జామ్స్ సెంటర్స్ ఉన్నాయి. లైక్ మీకు తిరుపతి దగ్గరుందా? లేదు విజయవాడ దగ్గరుందా? విశాఖపట్నం దగ్గరుందా? లేదు నెల్లూరు దగ్గరుందా? లేదు కడప దగ్గరుందా? సో, ఏ లొకేషన్ దగ్గరుంటే అయి పెట్టుకోండి. దగ్గరలో ఉండి 3 లొకేషన్స్ పెట్టుకోండి. సో, మీకు కొంచెం దూరంగా అంటే నేను ఆ టైంకి మీకు దూరంగా వేరే ప్లేస్‌లో ఉంటాను. నాకది బెస్ట్ అంటే మీకు నచ్చిన లొకేషన్ పెట్టుకోండి. మీరు కన్వీనియంట్ లొకేషన్. మళ్ళీ మీరు ఫ్యూచర్‌లో ఇబ్బంది పడకూడదు కాబట్టి. సో, మీరు 3 ప్లేసెస్ పెట్టుకునేయండి. అండ్ మీరు ఆ 3 ప్లేసెస్ పెట్టి అప్లై చేశారంటే ఈ విధంగా వచ్చేస్తదనమాట. యూ హావ్ అప్లైడ్ ఫర్ డ్రైవ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. అప్పుడేం జేయాలి? ఇప్పుడంతా నేను చెప్పింది ఎవరికి? అకౌంట్ లేని వాళ్ళకి. బట్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అప్లై ఫర్ డ్రైవ్ కొట్టండి. అప్లై ఫర్ డ్రైవ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ వస్తది. హౌ టు అప్లై అని చూసారా ఇక్కడ? ఈ సైడ్ ఈ పక్కన కర్సర్ చూడండి. ఇక్కడ ఒకసారి వస్తదనమాట. ఆ ఏరియాలో అప్లై ఫర్ డ్రైవ్ వస్తుంది. అది మీరు క్లిక్ చేశారంటే మీరు డ్రైవ్‌కి అప్లై చేసేయొచ్చు. సో, ఆల్ ది బెస్ట్ గైస్ నా తరపున. సో, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రాపర్‌గా
అప్లై చేయండి. అండ్ మీకు టైం ఉంది. స్లోగా అప్లై చేయండి. మీరు మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీ డేటా అంతా పర్ఫెక్ట్‌గా పెట్టుకోండి. అప్లై చేసాం. ఇప్పుడు సడెన్‌గా నేను పోయి అప్లై చేయాలని కాకుండా స్లోగా అప్లై చేయండి. సో, దట్స్ ఆల్ గైస్ టుడే వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.